హే గాయ్స్, హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఇలా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మా ఇంటి దగ్గర ఇట్లా జరుగుతుంది అనమాట. నేను వచ్చేసి హ్యాపీ ఇక పెద్దమ్మ చాలా రోజుల తర్వాత వచ్చినాం కదా ఇంటికి. చాలా రోజుల తర్వాత మనం ఇట్లా వ్లాగ్ అనేది తీస్తున్నాం. నేను అట్లనే వచ్చేసాను నేను, ఎందుకంటే మనము విషెస్ ఎప్పుడైనా సరే ఫెస్టివల్ కాబట్టి ఫోన్ లో కాకుండా డైరెక్ట్ చెప్తే ఆ రియల్ కనెక్షన్ అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి మేము పెద్దమ్మకి సర్ప్రైజ్ ఇచ్చినాము. వెరీ గుడ్. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నైస్. మీరు కూడా ఇట్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంటికి వచ్చి సెలబ్రేషన్ చేసుకోండి. చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను రమణి రోజు యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నా అనుకుంటారు పెద్దమ్మ, కానీ అట్లా కాదు. పెద్దమ్మకి ముందే ఛానల్ పెట్టాను నేను. ఆ ఛానల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టాను. స్వీట్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. ఇంకో కూర్చుందిరా, ఎదగాలి అని నా కోరిక. నువ్వు ఎదుగుతూ ఉండు, నేను చూస్తూ ఉంటాను. యూట్యూబ్ ఛానల్ ఇది నా బ్లెస్సింగ్స్. యూట్యూబ్ ఛానల్ తొందరగా స్వీట్ పెట్టి ఏం మాట్లాడాను నోచనే వస్తలేదు. రాకపోయినా పర్వాలేదు, తిన్న తర్వాతే మాట్లాడు. యూట్యూబ్ ఛానల్ తొందరగా తను చేసే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలి. తను ఇంకా మంచిగా ముందుకి ఇంకా మంచి మంచి వీడియోలతో రావాలని కోరుకుంటున్నా. అందుకే పెద్ద మన ఫస్ట్ వీడియో నీతోటే స్టార్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. అవునా? ఈ న్యూ ఇయర్ లో ఈ కొత్తగా చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. మంచిగా చెప్పాను. చూద్దాం, రేపు పెట్టేస్తా. ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే న్యూ ఇయర్ రోజు సెలబ్రేషన్స్ పెట్టేస్తారు. వైరల్ అయిపోతుంది, వైరల్ అయిపోతుంది ఇంకా. నైస్. స్వీట్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు పెద్దమ్మ? పొద్దున్న నుంచి కుకింగ్ అంతా కుకింగ్ చాలా బాగుంది. మేము చేసే ప్రతి చాలా హ్యాపీగా చేసుకున్నాం. అవునా? చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడే మనం ఇంట్లో మన నలుగురు మధ్యలో మనమే కేక్ కటింగ్, మనమే తినడం, మనమే ఉన్నాం. కానీ కాకపోతే బయట జనాల మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మంచి కామెంట్స్ తీసుకోవడం, మంచిగా మాట్లాడడం, అందరితో మంచిగా చాలా హ్యాపీగా ఉంది. ఇలా సంవత్సరం అంతా ఉండాలి, ఉంటుంది కూడా. ఈ రోజు నేను మొదలు పెట్టిన, ఈ రోజు ఉంటుంది. అందుకే అని చెప్పేసి నేను పొద్దున్న నుంచి ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నా సరే గానీ ఇంట్లో మేము కూడా ఉన్నాం సంతోషంగానే. కానీ ఏంది గుడికి కూడా పోదాం అనుకున్నాం. ఫస్ట్ దగ్గరకు వచ్చిన ఎవరైనా పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తే ఇయర్ అంతా హ్యాపీగానే ఉంటది. పాజిటివ్ మైండ్ ఉండాలి. పోయిన దగ్గర అందరి దగ్గర ఫుల్ హ్యాపీనెస్. అసలు నన్ను చూసి ఫుల్ హ్యాపీ. ఇంత హ్యాపీ నువ్వు వస్తలేదు మమ్మీ, నువ్వు రావా? ఇప్పుడు మొత్తం మెయిన్ అట్రాక్షన్ అంతా పెద్దమ్మనే, అర్థమైపోయిందా? అందుకని ఈ రోజు హ్యాపీగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటా. మా మమ్మీ ఏం తెలుసా, రోజు ఒక కంటెంట్ పెట్టు, వీడియో పెట్టు అంటుంది. ఈ రోజు పొద్దున్నే నన్ను అడుగుతుంది ఎట్లాంటి కంటెంట్ స్టార్ట్ చేస్తావు రమ్మని న్యూ ఇయర్ పాజిటివ్ మైండ్ సెట్ తోటి. అయితే అన్న నువ్వు రెడీగా మమ్మీ మనం ఒక దగ్గరకు పోతున్నాం అని చెప్పేసి ఇట్లా చెప్పి పెద్దమ్మ దగ్గర తీసుకొచ్చాను నేను. మమ్మీ నీకు చెప్పిన ఇక్కడికి వస్తున్నా చెప్పాలంటే రోజు మమ్మీ వండుకుని తినేసి రానని చెప్పేసాను. అంటే తెలియదు మమ్మీకి నేను ఇక్కడికి వస్తున్నా అని. అట్లా జరిగింది. అట్లా జరిగింది. అవుతుంటాయి అన్ని మంచిగా జరుగుతున్నాయి. అవును అన్నాను ఏ వీడియోస్ ఏమి పెట్టలేదు అనేసి. ఇప్పుడే పెద్ద అడిగిపోయినాడు. అవునా? పెద్ద మిస్ అవుతుంది. పెద్ద ఫోన్ చేసి అంటే మేము ఇటు సైడ్ నుంచి వస్తాం, పెద్ద ఇటు సైడ్. నాకేం తెలిసి ఉంటది కదా ఈరోజు న్యూ ఇయర్ ఎక్కడ పోవడమో అనుకున్నాను. ఇగో మళ్ళీ ఇంకొకటి ఏం తెలుసా, పెద్దనాన్నకి ఫోన్ చేస్తే పెద్దనాన్న ఏమన్నాడు 1 o'clock ఫోన్ చేయండి. సరే 1 o'clock ఫోన్ చేయడం ఎందుకు, డైరెక్ట్ 1 o'clock తర్వాత ఇంటికి వస్తే అయిపోతుంది అని చెప్పేసి మేము అనుకున్నాం. మాకు సర్ప్రైజ్ ఇచ్చి పెద్ద వెళ్ళిపోయాడు. ఇగో మ్యాక్స్ చూడు సైలెంట్ గా పోయి కూర్చున్నాడా. మ్యాక్స్ ఇక్కడ రే మ్యాచ్లే వెళ్ళిపోతుంది. చాలా కోపం వస్తుంటుంది. మ్యాక్సే మ్యాక్సే కదా ఓ అట్లా వస్తుంది చూడు. యాక్చువల్లీ తిను మ్యాచ్లే ఏ మ్యాచ్లే తిను
భయం వేస్తుంది మ్యాక్సీ. తిను, స్వీట్ ఇష్టమే కదా తిను. ఇంట్లోకి రా పోదాం దా. మ్యాక్సీ మీ ఫ్రెండా? మంచి మ్యాక్సీ తెలుసు అది. నాకు ఫుల్ ఇష్టం మేము మ్యాక్సీ అంటే. అప్పట్లో మేము మన మూకుకే వస్తుండే. చూడు కాలు చూడు, భయం వేస్తుంది పట్టుకోవాలంటే. చాలా రోజుల తర్వాత న్యూ ఇయర్ అయితే ఇట్లా సెలబ్రేషన్ చేస్తుండే. మ్యాచ్లే ఇటు చూడు మ్యాచ్లే. మ్యాచ్ అలిగినవా మ్యాక్సీ? సరే ఇంట్లోకి రా పోదాం. ఏ మ్యాక్సీ పోతున్నావు? నేను హెయిర్ స్టైల్ వేస్తున్నా అనుకోకండి. ఇక్కడ డిఫరెంట్ అది అనుకుంటలేదు. జుట్టు అనేది ఇట్లా బెండ్ అవ్వట్లేదు. రోజు 2-3 days కంటిన్యూస్గా ఇట్లా కోట అది పెట్టుకున్నా కదా, అందుకని 2 days కంటిన్యూస్ లేదు, అందుకని చెప్పేసి అట్లా అయిపోయింది. ఒకసారి చూసిన కదా ఇప్పుడు ఫీవర్ నో ప్రాబ్లం ఏం కాదు. అండ్ గాయ్స్ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లో వెజ్ ఫ్రైడ్ రైస్ మాత్రమే చేస్తారనమాట ఇంట్లో. ఇంకా నైట్ అయితే చికెన్ బిర్యానీ అయితే ప్లాన్ చేస్తున్నాము. నిన్న కూడా చికెన్ ఆల్రెడీ తిన్నాము, అందుకని ఈరోజు లంచ్లో వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే బెటర్ అని చెప్పేసి సో ఇలా ప్లాన్ చేసామన్నమాట. నెక్స్ట్ అప్కమింగ్ వీడియో కూడా వస్తుంది, కీప్ వాచింగ్ గాయ్స్. అండ్ కొంచెం వాయిస్ చేంజ్ ఉంది అని చెప్పేసి ఆరెంజ్ జ్యూస్ కూడా తాగుతున్నా.